యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ లోకం రెండు దారులు ఉన్నాయి, ఒకటి పరలోకానికి, ఇంకొకటి నరకానికి. ఎవరైతే మరి మంచి మార్గం ఎంచుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. మంచి మార్గం అంటే పరలోక మార్గం. పరలోక మార్గం అంటే నేనే మార్గము సత్యము జీవమునేనని ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసుప్రభువు గారు చెప్పినారు. కాబట్టి ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి ఎవరైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి యేసు రక్తంలో ప్రతి ఒక్కరూ మరి పాపాలు కడుక్కుంటే కనుక పరలోక రాజ్యానికి వెళ్తారు. పాపాలు కడుక్కోవటం అంటే యేసుప్రభు నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని పశ్చాత్తాపంతో మనం కోరుకున్నప్పుడు దేవుడు క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, సమయం లేదు. ఇదివరకు ఇంతకుముందు అయితే సమయం ఎంతో ఉండేది. రాకడ ఇప్పుడు రాదులే అనుకోవచ్చు. రాకడ సమీప దినాల్లో ఉన్నాం. రాకడ 2 సంవత్సరాల లోపల దేవుని రాకడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మరి చూస్తున్నారు కదా, యుద్ధములు దేవుని వాక్యం ఉంది, యుద్ధములు అన్నీ వస్తాయని చెప్పినారు. ఇప్పుడు అది ఆ యుద్ధాలన్నీ అయిపోయి ఇది 3వ ప్రపంచ యుద్ధం ఫైనల్. ఈ యుద్ధంతోనే అణుయుద్ధం జరుగుతుంది. అణుయుద్ధం తర్వాత భూమి తన స్థానం తప్పుతుంది, భూమి గాఢాంధకారం అయిపోతుంది. ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క భూమి అంతం గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. అందుకని ఆ దినాన్ని ఉగ్ర దినమని పాత నిబంధనలో ఉంటుంది. అదేవిధంగా కొత్త నిబంధనలో యేసు ప్రభువు వచ్చినప్పుడు మహాశ్రమ దినమని ఆయన మనకు చెప్పడం జరిగింది. మహాశ్రమ దినం గురించి ప్రార్థన చేయమని చెప్పినారు. ఆ మహాశ్రమ దినం అది ఎంత భయంకరమైందో దాని గురించి ప్రార్థన చేయమన్నారు. కాబట్టి గమనించండి, మహాశ్రమ గురించి ప్రార్థన చేస్తే కనుక మీరు సురక్షితంగా ఉండగలుగుతారు. అయినా శ్రమ అనుభవించాల్సిందే, కానీ మరి శ్రమ తక్కువ కావచ్చు. అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడ్డాయని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి గమనించండి, చాలామంది అనుకుంటారు శ్రమ మనకు కాదు, అది ఎవరికి పాపులుగా అనుకుంటారు. ప్రతి ఒక్క మానవుడు శ్రమ అనుభవించాల్సిందే. బిలీవర్ అయినా ఎవరైనా సరే, యేసుక్రీస్తు నమ్ముకోవాలైనా సరే, ఆ శ్రమ దినం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. ఆ శ్రమ దినం దగ్గరకు వచ్చేసింది, ఎంతో దూరం లేదు. ఆ శ్రమ దినం కొరకు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అది ఒక్కటే కాదు, జయించు వారి శ్రమ దినమున మరి కాపాడుతానని చెప్తున్నాడు. కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు మరి పాత నిబంధనల గ్రంథంలో అయితే మరి మీరు పాపాలు పుణ్యమైతే పశ్చాత్తపడిన ఆ ఉగ్రత మీ మీదకి రాదన్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఏదేమిటి కూడా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మీరు మారుమనసు పొందితే తప్ప ఆ దినాలు తట్టుకోలేరు. మీరు పరిశుద్ధంగా ఉంటే తప్ప ఆ దినాలు తట్టుకోలేరు మీరు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కుని యేసుక్రీస్తు దేవుడని నమ్మండి. ఖచ్చితంగా దేవుడిని పరలోక రాజ్యం ఇస్తాడు. అటువంటి శ్రమ దినములు కూడా దేవుడు కాపాడి మీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాట మీద దీవించాల్సిన గాక. ఆమేన్.